కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు. మన కిమ్స్ హాస్పిటల్లో అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. డాక్టర్ O హరీష్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P ఆనంద్ యాదవ్, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్. డాక్టర్ CH కపిల్ కార్తికేయ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. డాక్టర్ P లక్ష్మణ్ రెడ్డి, కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్ సర్జన్. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. స్థానిక కొప్పోలు మరియు చింతల ప్రాంతాల్లో నిలిచిపోయిన టిట్కో గృహ నిర్మాణ పనులను ఆదివారం ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ లాంఛనంగా పునఃప్రారంభించారు. అధికారులతో కలిసి నిర్మాణ ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 5 ఏళ్లుగా నిలిచిపోయిన పనులకు కూటమి ప్రభుత్వం 40 కోట్లతో తిరిగి జీవం పోసిందని తెలిపారు. మొదటి విడతలో 3792 గృహాలను సిద్ధం చేస్తున్నామని, ఇందులో 300 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన 2544 ఇళ్లను కేవలం ₹1 లబ్ధిదారులకు అందజేయడం విశేషమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారుల పేరిట అక్రమంగా రుణాలు తీసుకుని వారిని EMIల భయంతో వేధించిందని, ఇప్పుడు ఆ భారాన్ని ప్రభుత్వం తొలగించిందని స్పష్టం చేశారు. యుద్ధ ప్రాతిపదికన జంగిల్ క్లీనింగ్, సీసీ రోడ్లు, డ్రైన్ల పనులు పూర్తి చేసి రాబోయే దసరా పండుగ నాటికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పేదలకు ఇళ్లను పంపిణీ చేస్తామని ఆయన తెలిపారు. క్లియర్ చేసి వాళ్ళకి ఆ ల్యాండ్ ఇచ్చారు సార్. ఎదురుగా షెడ్ అంటే ఆ బ్లాక్లో. అవును సార్, అవును సార్, అది అది అదే అవును సార్. వదిలిపెట్టాలి, నేను తీసుకుంటాను. మన ఒంగోలులో ఎక్కువ మంది ఉన్నారు, సొంత ఇల్లు లేదని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు దగ్గర 16,000 ఇల్లుని ఆ రోజు శాంక్షన్ చేయించాం. శాంక్షన్ చేయించి కొప్పోలు దగ్గర ఒక 15 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక ఒక 50 ఎకరాలు అప్పుడు ఎక్వైర్ చేసాం. ఈ 6,500 హౌసెస్కి దీన్ని చేసుకోవడం జరిగింది. తర్వాత కొప్పోలు దగ్గరే 90 ఎకరాలు ఆ రోజు ల్యాండ్ ఎక్వైర్ చేద్దామని చెప్పేసి దాన్ని అన్నీ కూడా ప్రయత్నాలు చేసే టైంలో ఆ మిగతా 9,000 ఏదైతే ఉందో దాన్ని ఆ రోజు ఎలక్షన్ కోడ్ రావటం, అది ఆగిపోవడం జరిగిన తర్వాత ఈ వీటి వరకు ఆ రోజు ఉండే టైంలో ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ ఆ రోజు స్టార్ట్ చేశారు. L&T వాళ్ళు ఆ రోజు కాంట్రాక్ట్ ఇవ్వటం, అక్కడ ఇక్కడ కలిపి ఆ రోజు మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు కొన్ని బ్లాకులు ఏదైతే ఇంకా బేస్ ఉందో దాన్ని ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేశారు. మిగతా అన్ని షెల్ అయితే 75% ఆ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత ఎవరిని పట్టించుకోలేదు. అవి అలానే ఉండిపోవడం కూడా జరిగింది, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకి ఇప్పుడు వచ్చే లోపలికి మెయిన్గా 4,000 మనకి హౌసెస్ వచ్చే లోపలికి 4,128 ప్రజెంట్ మనకి శాంక్షన్ అయ్యింది. తర్వాత కొన్ని బ్లాకులు ఏదైతే ఉందో 2,200 బ్లాకులు ఆల్రెడీ ఫౌండేషన్ వేసి ఆగిపోయి ఉన్నాయి. దాన్ని కూడా తప్పకుండా కూడా సీఎం గారితో మాట్లాడి అవి కూడా శాంక్షన్ చేయించారు. ఎందుకంటే ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి, బేస్ అయింది. కాబట్టి ఈ అయిపోగానే దాన్ని కూడా శాంక్షన్ చేయించుకుంటే ఇంకొక 2,000 మందికి మనం అకామిడేట్ చేసే జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. 2,200 మందికి వస్తుంది. ఒకసారి మనం చూసినప్పుడు ఏంటంటే మనకు అప్లై చేసిన వాళ్ళు దగ్గర 16,157 మంది ఆ రోజు అందరూ కూడా డబ్బులు కట్టడం జరిగింది. దాంట్లో ₹500 అనేది అది 0 లెవెల్ చేశారు, అది ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు ₹500 అనేది లేదు, అది ₹1 అని చెప్పేసి అది ఫ్రీగా ఇస్తున్నారు, 500 హౌసెస్ అనేది. ఆ తర్వాత మిగతాది 365 స్క్వేర్ ఫీటు, దానికి వచ్చేసి 25,000. తర్వాత 430 స్క్వేర్ ఫీట్ వచ్చేసి దానికి ₹50,000 లెక్కన దాన్ని చేయటం జరిగింది. దానికి చాలామంది కూడా డబ్బులు కట్టారు. దానికి దగ్గర 6,000 చిల్లర మంది దానికి కట్టున్నారు. ఇప్పుడు ఉండేది 4,150 దాకే మనకు హౌసెస్ వస్తున్నాయి. దాంట్లో 2,000 చిల్లర మనకి ₹500 పోను, మిగతా ఇవన్నీ వస్తున్నాయి.
కాబట్టి మిగతా 2200 కూడా మనం చేసుకున్నప్పుడు ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళందరూ కూడా అకామిడేట్ చేయడానికి అవకాశాలు వస్తాయి. పోయినసారి ఎవరైతే కట్టారో వాళ్ళకి కొంతమందికి సైట్ కూడా లేఅవుట్ వేసినప్పుడు అప్పుడు ప్లాట్లు ఇచ్చేటప్పుడు కూడా కొంతమందికి వాళ్ళు అకామిడేట్ చేశారని చెప్తున్నారు. దాన్ని కూడా పర్సూ చేసి దాంట్లో ఎంతమందికి ఇచ్చారు ఏందనేది కూడా దాని మీద కూడా మేము చూస్తాం. మేము ముఖ్యంగా ఈరోజు ఒకసారి ఎట్లా చేస్తున్నారు ఏందనేది మనం ఇన్స్పెక్షన్ చేయడానికి ఒకసారి వచ్చాం. చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. అదేవిధంగా శ్రీహరి ఇన్ఫ్రా అని చెప్పేసి నెల్లూరు వాళ్ళకి 46 కోట్లతోటి, మార్కాపురం ఒక 6 కోట్లు, మంది ఒక 40 కోట్లతోటి మొత్తం అవుట్ సైడ్ ఉండే ఇన్ఫ్రానంతా కూడా మనం క్లియర్ చేసుకునేటట్టు రోడ్స్ వేసేటట్టుగా ఈరోజు వాళ్ళకి సపరేట్గా ఇచ్చారు. వాళ్ళు సిమెంట్ రోడ్లు వేయటం, ఎక్కడికెక్కడ వాటర్ లైన్స్ కానీ అక్కడికి ఇక్కడికి కల్వర్ట్ కానీ, తర్వాత మెయిన్ రోడ్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైతే ఉందో దాన్ని అన్నీ కూడా వీళ్ళకి నెల్లూరు వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఫాస్ట్గా చేస్తున్నారు. మ్యాక్సిమం వాళ్ళైతే చెప్పేది జూన్ కల్లా మొత్తం కంప్లీట్ చేసి రోడ్స్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మన ఎల్ఎన్టీ వాళ్ళు ఆ రోజు ఆగిపోయిన వాళ్ళు ఎల్ఎన్టీ వాళ్ళనే మళ్ళీ వాళ్ళకే ఎల్ఎన్టీ వాళ్ళకే ఇచ్చారు. లోపల అంతా కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. వర్క్ ఫాస్ట్గా జరుగుతూ ఉంది. వాళ్ళైతే మనకి సెప్టెంబర్ కల్లా మొత్తం ఏదైతే ఈరోజు 4125 అన్నారో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. కాబట్టి ఏదైనా కూడా రేపు దసరాకి అక్టోబర్కి మాత్రం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజుల్లోనే మనం ఎంతో క్వాలిటీగా పేదవాళ్ళు ఉండే వాళ్ళకి అన్ని విధాలు కూడా సౌకర్యం ఉండేటట్టుగా దీన్ని ఆ రోజు ప్లాన్ చేసి చేయడం జరిగింది. దీంట్లోనే పార్క్స్ వస్తాయి, స్కూల్స్ వస్తాయి, అదేవిధంగా దానికి ఏమేమి కావాలి సచివాలయం ఆఫీస్ వస్తుంది. అన్నీ కూడా దగ్గర దగ్గర 6000 కుటుంబాలు ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇది ఒక చిన్న టౌన్షిప్ మాదిరి అవుతుంది. కాబట్టి దీనికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ కూడా ఆ రోజు పెట్టుకొని ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ప్లానింగ్ కానీ వేయటం జరిగిందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా డబ్బులు కట్టిన వాళ్ళు ఆల్రెడీ తీసుకోకుండా ఆ రోజు గవర్నమెంట్ నుంచి వెనక్కి డబ్బులు తీసుకోకుండా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా మీ సొంత కళని నెరవేరుస్తాం. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ అక్టోబర్కి అయిపోద్ది. మిగతాయి కూడా 2200 కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని కూడా మొదలు పెడితే 1 ఇయర్ లోపల పూర్తిగా ఈ ఏరియా అంతా కూడా దగ్గర దగ్గర 4120 ప్లస్ 2200 6300 చిల్లర మంది కుటుంబాలు ఇక్కడ నివసించేటట్టుగా దీనికి అన్ని ఏర్పాట్లు అంగులతోటి జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. తొందరలోనే టిట్కోలో ఎవరైతే పెట్టుకొని డబ్బులు కట్టి వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తారు, 5 సంవత్సరాల పాపం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళకి మనస్ఫూర్తిగా వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వాళ్ళ సొంత కళని నెరవేరుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఇంకొకటి పోయినసారి 1924లో ఈ సైకో ప్రభుత్వంలో ఇంకో దుర్మార్గమైన పని చేశారు. వాళ్ళు ఆ టైంలో వీళ్ళంతా పేదవాళ్ళు సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి 25,000, 50,000, ₹1,00,000 అట్లా కట్టుండారు. కట్టుండే వాళ్ళ దగ్గర కూడా బ్యాంకు లోన్ అని చెప్పేసి మళ్ళీ బ్యాంక్ లోన్ తీసుకొని వాళ్ళ చేత నెల నెల ఈఎంఐ ₹1000 అట్లా కూడా కట్టుకొని బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని దగ్గర దగ్గర మన దగ్గర అయితే 7 కోట్లు ఎంతో వచ్చింది. ఆ 7 కోట్ల డబ్బులు కూడా దీనికి కట్టుబడి వాడకుండా దేనికో మిగతా వాటికి వాడి దాన్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. వాళ్ళు ఒక పక్క చిన్న ఇల్లు అయినా కూడా మన సొంత ఇల్లు ఉంటుందనే ఒక ఆలోచనతో వాళ్ళు 50,000, ₹1,00,000 కడితే దాని లోన్ తోటి నెలకు ₹1000 లెక్కన వాళ్ళ చేత పీడిచ్చి ఆ బ్యాంక్ వాళ్ళ దగ్గర కట్టించడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాగానే మొదటిగా బ్యాంకులకు సంబంధించిన అన్నీ కూడా క్లియర్ చేశారు. బ్యాంకులలో వాళ్ళకి ఎవరైతే కట్టారో లబ్ధిదారులకి బ్యాంకులకి వడ్డీతో సహా మొత్తం బ్యాంకులు క్లియర్ చేసి ₹1 బాకీ లేకుండా లబ్ధిదారులకి చేయటం ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీనన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రజలకి అర్థమయ్యేటట్టు ప్రజలు కూడా ఆలోచించే విధంగా ఏది కరెక్ట్గా ఉన్నారా ఎట్లా జరుగుతుందా అనేది ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మా కమిషనర్ గారు, ఏఈ గారు, అదేవిధంగా వీళ్ళు ఎల్ఎన్టీ ఇంజనీర్లు కానీ స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఫాస్ట్గా అదేవిధంగా ఈ పెయింట్లు కూడా మార్చుతామని చెప్పాం. ఈ పెయింట్లు ఒకటి వేసారు వాళ్ళు పనులు చేయకుండా, ఆ పెయింట్లు కూడా మార్చి నీట్గా రోడ్స్, డ్రైన్స్, ప్లాంటేషను ఇవన్నీ వచ్చిన తర్వాత ఒక మంచి వాతావరణంలో ఈ కాలనీ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాము.
పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా మెన్స్ లేడీస్ కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్ కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా సంప్రదాయ పట్టు ధోతీస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా నా పెళ్లి వాహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు